అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ వచ్చి ఒక 5-6 రోజుల ముందే పెట్టాల్సింది. కొన్ని వేరే మనకు ఇంకా అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి రావాల్సిన టైం కొంచెం ఇదైంది కాబట్టి కొంచెం 5-6 రోజుల తర్వాత పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం ఆ రోజు ఎప్పుడైనా కూడా ఒక ప్రెస్ మీట్ ఒకటి ఏదన్నా పెట్టేటప్పుడు మనం ఏం మాట్లాడినాము దానికి కౌంటర్గా ఆ సబ్జెక్టు మాట్లాడకుండా నేను ఒక సంవత్సరం 2 years నుంచి చూస్తాను. అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళ మనుషులు కానీ నేనేదో ఒకటి మాట్లాడితే వాళ్ళు ఆ తర్వాత దానికి సంబంధం లేనిది మాట్లాడేది. అట్లా కాదు, మీరు మాట్లాడిన పాయింట్స్కే నేను సమాధానంగా కౌంటర్ అనేది ఇస్తా. ఫస్ట్ ఆయన వచ్చేసి హౌసింగ్ గురించి మాట్లాడినాడు. క్లియర్గా అవినాష్ రెడ్డి గారు హౌసింగ్ గురించి మాట్లాడుతూ అతను ఎంత తప్పు మాట్లాడినాడు అనేది మీకు అర్థం కావాలా, పులిందుల ప్రజలకు కూడా అర్థం కావాలా. సాక్షాత్తు కాంట్రాక్టరు వాళ్ళ మనిషి అని చెప్పినాడు. ఎవరు? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మా ఎమ్మెల్యేని. ఆయనే కోర్టుకు పోయినాడని చెప్పినాడు. ఆయనే స్టే తెచ్చినాడని చెప్పినాడు. ఇప్పుడు ఇల్లు కట్టకుండా ఆయనే ఇంకో మాట ఏమన్నాడు, మేము ఎక్సెస్ వాళ్ళకు తెలియదు, మేము పులివెందుల వరకు తర్వాత ఎక్సెస్ పేమెంట్ ఇచ్చాము ఆయనకు అది తెలియక కోర్టుకు పోయినాడు. ఇక్కడ ఉండే హౌసింగ్ అధికారులు పులివెందులకు పేమెంట్ ఎక్సెస్ వచ్చిందని కౌంటర్ వేస్తే అది పులివెందుల నుంచి మినహాయింపు వస్తుంది, అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్తాడు. ఆయనకేమన్నా మళ్ళీ నన్ను ఏదో బుర్ర ఉందే లేదా అంటాడు. అతను మీ మనిషి అయినప్పుడు నిజంగా అతను కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ పులివెందుల పేమెంట్ ఎంత అయిపోయిందయ్యా, నువ్వు పులివెందులను మినహాయించి కోర్టుకు పోవని అతనికి చెప్పాలా. అతనికి చెప్పింటే ఆ తర్వాత ఈరోజు ఇక్కడ పనులన్నీ సక్రమంగా జరిగాయి. ఏంది హౌసింగ్ వరకు దాదాపు 8,000-9,000 ఇండ్లు ఇబ్బంది పడుతున్నారు. అట్లా కాకుండా ఆయన కోర్టుకు పోయినాడు, వాళ్ళే స్టే తెచ్చినారు, ఎక్సెస్ పేమెంట్ ఇచ్చినా అంటున్నాడు. ఇప్పుడు నిజంగా పులివెందుల్లో ఉండే వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళని దేంతో కొట్టాలనో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పాడాలో ఇంకో చోట బిల్లులు చేసి బిల్లులు రాలేదు మొయ్యో కుయ్యో మరో అని మొత్తుకుంటుంటే వాళ్ళకు బిల్లు ఇవ్వకుండా ఈయన పనిచేసిన దానికల్లా ఎక్సెస్ పేమెంట్ ఇచ్చినారని స్వయంగా అవినాష్ రెడ్డి గారే చెప్తున్నారు. అంటే ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇన్నాళ్ళు వాళ్ళకు చేసిన సేవకు వాళ్ళు చెయ్యని పని కూడా ఎక్స్ట్రా బిల్లు ఇచ్చి వాళ్ళని అట్లా చేసి ఇక్కడ నిజంగా పనిచేసిన కార్యకర్తలను వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినారో ఒకసారి ఆలోచించండి. ప్లస్ సిగ్గు లేకుండా మళ్ళీ ప్రతి ఒక్కరితో 35,000 రూపాయలు కలెక్షన్ చేస్తారు. లేడీస్ అని చూడకుండా వాళ్ళను ఒత్తి సతాయిచ్చి డ్వాక్రాలో వాళ్ళే లోన్లు ఇప్పించి కొందరికి చేసి నిర్దాక్షిణ్యంగా 35,000 రాబట్టినారు. ఇప్పుడు ఇండ్లు కట్టిస్తే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి పేదలకు ఇండ్లు కట్టేయాలి, లేదంటే లేదు. వాళ్ళతో 35,000 కలెక్షన్ చేసి ఇండ్లు కట్టడం ఏంది? అదొక తప్పు. కోర్టుకు పోవడం మీ మనుషులే, వాళ్ళదొక తప్పు. ఎక్సెస్ పేమెంట్ ఇవ్వడం ఇంకో తప్పు. ఈరోజు మేము అన్నీ సెటరేట్ చేసి ఆ ఇండ్లు పూర్తి చేయాలంటే ఎక్సెస్ పేమెంట్ ఇచ్చింది ఎవరు? అవినాష్ రెడ్డి కడతాడా? చెప్పమనండి. మేము ఇప్పుడు ఆ ఇండ్లు రెడీ చేసేదానికి మేము ఎంత శ్రమిస్తామంటే ఆ ఎక్సెస్ పేమెంట్ ఇచ్చి సచ్చినారు ఇల్లు. ఆ ఎక్సెస్ పేమెంట్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో అవినాష్ రెడ్డి కట్టిస్తాడా, లేక ఏమైనా సొంతం డబ్బు కడతావా? నువ్వు జగన్ రెడ్డి మా మొత్తం కొట్టేసిన డబ్బులన్నీ ఉన్నాయి కదా, మరి ఆ గ్యాప్ అమౌంట్ మీరు ఫిల్అప్ చేయండి, ఇక్కడ మేము అవి కంప్లీట్ చేస్తాం. కాబట్టి క్లియర్గా అందరికీ అర్థమవుతుంది ఈ ఇల్లు నిలబడేదానికి వాళ్ళ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కోర్టుకు పోవడం వల్ల వీళ్ళు ఎక్సెస్ పేమెంట్ ఇచ్చినందువల్ల తర్వాత క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత అంటాడు నన్ను ఆయనకు బుర్ర ఉందా లేదా అని. నాకు నిజంగా నీ అంత బుర్ర లేదు. ఎందుకంటే మీ మాదిరి బుర్ర అంటే ఏమీ తెలియనట్టు మీ మనిషిని మీరే ఇంట్లో చంపేసి ఏమీ తెలియనట్టు జమ్మలవడకు పోతా శివప్రకాశ్ రెడ్డి అన్న ఫోన్ చేసి ఉంటే నేను వచ్చినానని ఆడ చూస్తానే దానికి ఒక బ్లడ్ వామిటింగ్స్ అని ఒక కొత్త పేరు పెట్టి అవన్నీ రక్తం అందరినీ తుడిపించి ఆ కేసును మా మీద వేయాలని చూసేంత బుర్ర అయితే ఆ తర్వాత వాస్తవంగా మాకు లేదు. ఇంకోటి సొంత తల్లిని అడ్డం పెట్టుకొని నిన్ను అరెస్ట్ చేస్తా అంటే ఏ సంబంధం లేని సొంత తల్లిని అడ్డం పెట్టుకొని కర్నూలు హాస్పిటల్లో నువ్వు చేసిన హంగామా తర్వాత నీ అంత బుర్ర వాస్తవంగా నిజంగా మాకు లేదు నాయన, నీకే మంచి బుర్ర ఉంది మాకన్నా. తర్వాత డిగ్రీ గురించి మాట్లాడాడు, ఏది బోగస్ బీటెక్ బోగస్ అని. అసలు మీకు తెలిసిన లేదో కర్ణాటకలో ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ తీసుకునే. ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటే మీ అన్న మాదిరి ఫస్ట్ క్లాస్ కాదు, మాది నిజం ఫస్ట్ క్లాస్ డిగ్రీ. కావాలంటే ఎంక్వైరీ చేసుకో. మా క్లాస్మేటు మా రూమ్మేటు బండి శంకరెడ్డి అని మీకు కూడా బాగా తెలుసు, మొన్న కూడా జగన్ రెడ్డిని పరిచయం చేసినారు. ఆ తర్వాత మా శంకరెడ్డిని అడుగు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందా బోగస్ డిగ్రీనా నా నిజం డిగ్రీనా అని. ఏంటంటే అది ఆ డిగ్రీలన్నీ మీ అన్న డిగ్రీల మాదిరి అనుకుంటే అది చాలా పొరపాటు. తర్వాత ఇంకోటి మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్లో 4 సార్లు 5 సార్లు రాజశేఖర రెడ్డి పేరు వాడినాడు.
రాజశేఖర రెడ్డికి మీరు అంతో ఎంతో ఏదో ఉంటే మీ బంధుత్వం ఉంది, మీరు వారసులు. మీరు మాట్లాడతారంటే అర్థమైంది. మాకు ఏ సంబంధం లేని వాళ్ళం మేము చెప్తున్నాము. రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ ప్రాంతం రుణం అంతో ఎంతో తీర్చుకున్నాడని మేమే చెప్తున్నాం. మీరేం చెప్పేది? రాజశేఖర రెడ్డి తర్వాత 2019 నుంచి 24 మధ్య మీరేం చేసినారు? అది కదా మా పాయింట్. ఏది కంప్లీట్ చేసినారు? అన్ని లాస్ట్కు మీరు మీ సొంతం ఇంటికి పోయే బాగ్రాపురంలో సిమెంట్ రోడ్లు కూడా వేసుకోలేకున్నారు. ఇప్పటికే పెండింగ్ ఉండి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? ఒక ముఖ్యమంత్రి కావండి, తాగునీటి సమస్య ఎందుకు? మళ్ళీ ఏం చెప్తారు? స్కీమ్ కంప్లీట్ చేసేదానికి మేము ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇచ్చామని. ఆర్డీఓ దగ్గర క్లియర్గా రిప్రజెంటేషన్ పేపర్ ఉంది మా దగ్గర. మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉంది, దాన్ని తీర్చమని. మున్సిపాలిటీని పరిపాలించేది మీరే, 40 ఏళ్ళ నుంచి పాలకులు మీరే. అట్లాంటప్పుడు ఆర్డీఓ గారు ఏం చేస్తారు? మీరు ఎంపీగా ఉన్నారు, మీరు డీడీఆర్సీ మీటింగ్లో పోయి మాట్లాడాలా, జిల్లా పరిషత్ మీటింగ్లో పోయి మాట్లాడాలా. అది మాట్లాడి నిజంగా సమస్య ఉంటే తేవాలా. ఊరికే బుడదతో లేదానికి వాళ్ళ దగ్గర పోయినప్పుడు మేమేమన్నాం? 40 ఏళ్ళ నుంచి మీరే పరిపాలిస్తున్నారు కదా, తర్వాత మీరే మళ్ళా నీళ్ళ సమస్య అని చెప్తే ఏమంటాం? దానికి ఏదో మొత్తం ఇంత పెద్ద రాదాను. అసలు రాజశేఖర రెడ్డి పేరు ఎత్తేదానికి మీకు ఏమన్నా అర్హత ఉందా? వైఎస్ఆర్ పార్టీ లోగోలోనే రాజశేఖర రెడ్డి పేరు తీసేసి జగన్ పేరు పెట్టినారు. మీరు ఆయన మాట్లాడేదానికి అర్హత లేదు. ఇంకా ముఖ్యంగా వాళ్ళ తమ్ముని చంపినారు. ఆ కేసులో మీరు ముద్దాయిలుగా ఉన్నారు. ఇంకా మీరు ఆయన గురించి ఎట్లా మాట్లాడతారు? ఏదైతే అంతకుముందు పాతకాలంలో యాదవ కులంలో ముసలం పుట్టినట్టు వైఎస్ కుటుంబంలో ఒక ముసలం రూపంలో నువ్వు పుట్టినావు, మొత్తం అయిపోజేసినావు. అసలు ఇప్పుడు రాజారెడ్డి కుటుంబం ఎక్కడుంది చెప్పండి? వాళ్ళేమో రాజారెడ్డికి కుటుంబానికి విజయమ్మకు జగన్కు సరిపోకుండా చేసిరి, జగన్కు షర్మిలమ్మకు సరిపోకుండా చేసిరి. ఆ ఉండే విమలమ్మను మీరే ట్రాప్ చేసిరి. మీరు అన్నదమ్ములు చూసామా? ఆనంద్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, యూసఫ్ రెడ్డి, జోసఫ్ రెడ్డి, వీళ్ళంతా మీరంతా బాగానే ఉన్నారు. ఇది ఎంత విచిత్రమో చూడు. మీ అన్నదమ్ములు మీరంతా కలిసి ఉన్నారు, ఆ కుటుంబాన్ని అయితే నాశనం చేసి పెట్టినారు. ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళను పొలిటికల్గా చేరదీలే అనే ఒక కసి ఉన్నది మీకు. ఆ కసిని నీ రూపంలో నీట్గా తీర్చుకొని బాగా టోటల్గా రాజారెడ్డి కుటుంబాన్ని అయిపోచేశారు మీరు. తర్వాత మీరు మళ్ళీ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతారు. ఇంకో విషయం, నేనేదో నాకు సలహా ఇచ్చాడు మావాడని చెప్తే దీని ఆ ఎంపీ స్థాయిలో ఉండి అతని గురించి 4 సార్లు సలహా ఇవ్వలేదా అని మాట్లాడతాడు. నేనేం చెప్పినాను? ఏదైనా ఇబ్బంది ఉండి సలహా ఉంటే పలానా చాటు తీసుకోమని చెప్పినాము. అంటే ఆ సలహా ఇవ్వలేదా, మెడికల్ కాలేజ్ ఇవ్వలేదా అంటే అతను ఏమన్నా ప్రతిదానికి స్పందించే అతను యూట్యూబ్లో ప్రొఫెసర్ నాగేశ్వర రమణ ఏమన్నా నీకు ఇబ్బంది ఉండి నీకు సలహా ఇవ్వమంటే పోతే ఇచ్చాడు, లేదంటే లేదు. దానికి ఒక ఎంపీ స్థాయిలో ఉండి మా రమణ పరిస్థితి ఏం తెలుసా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటా అంటే నువ్వు చెప్పడం ఏందిరా, వాళ్ళు నన్ను చెప్పడం ఏంది, నాకేందిరా ఇది, నాకేం సమాధానం? మావాడంట వాడు. అయినా ఇంకోటి, రమణ అంటే మీ మనిషి అనుకునే నేను ఎప్పటి నుంచో. రేడియోల నారాయణ గారి కుటుంబం అంటే వైఎస్ కుటుంబం, మీ మంచి అని చెప్పిన మీరు రమణ మీద ఇంత ఇది మళ్ళీ అక్కస పెట్టుకుంటారని కూడా అసలు నేనైతే అనుకోలేదు. ఎందుకంటే ఇంకో ఆయన మాట్లాడతాడు, రమణకు రాజకీయం అసలు ఫస్ట్ మండల ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత మా రమణ వాళ్ళ మిసెస్ వచ్చి పులివెందుల మనం ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఎత్తితే అది మీకు కన్వీనియంట్గా లేకపోతే దాన్ని దాటవేస్తాడు. ఇంత మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రాంత ప్రజలు ఇట్లా ఎర్రబల్ల చెరువుకు గ్రావిటీలో వస్తాయని చేస్తే మీరు ఆ చిన్న పని మీరు ఎందుకు చేయలేకపోయినారు? సే ఎస్ ఆర్ నో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధపడతాడని చేయలేదా? ఈ ప్రాంతంలో ప్రజలు బాగుపడితే మేము ఒకటి స్ట్రైట్గా సమాధానం చెప్పాలా. 2, నువ్వు నిజంగా చిన్నకొనాడి మనవనివి అయితే మా అన్న వైఎస్ మధు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళు చాలా బీదవాళ్ళు, వాళ్ళకు ఏదో జీవనం గడుపుకునేదానికి ఇబ్బంది కాబట్టి ప్రభుత్వ భూములు కొన్ని ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు అని అన్న నువ్వు ఒప్పుకో. సే ఎస్ఆర్ నో. స్టేట్ వాళ్ళ భూములు అసలు రెవెన్యూ చట్టం ప్రకారము 2 ఎకరాలు కూడా ఒక కుటుంబానికి ఇవ్వకూడదే. అట్లాంటిది ఒక మనిషికి 5 ఎకరాలు చొప్పున, ఆడ 200, ఈయన 53 ఎకరాలు. ఇది కబ్జా చేసి వాళ్ళ పేర్లతో ఎక్కించింది. నువ్వేం మళ్ళీ ఏమన్నంటే మేము మమ్మల్ని అదన్నాడు ఇదన్నాడు అంటావు. నువ్వు ఒక ఎంపీగా ఉండవు, వాళ్ళు ఎట్లా ఎక్కించుకుంటారు? అది ఎస్ఆర్ నో చెప్పు. నువ్వు వాళ్ళ భూములు వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటా అంటే అది పద్ధతేనా, మంచి పద్ధతే కాదా? ఈ 2 వాటికి నువ్వు సమాధానం చెప్పు చాలు. కాబట్టి ఏదైనా ఎక్కడైనా జరిగినప్పుడు వాటిని ఇది చూసి మాట్లాడుతున్నాను కానీ ఏదంటే అది మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. నా ఈ 2 ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. నేను ప్రెస్ మీట్ కూడా చెప్పను మీ గురించి. రైట్. అవగాహన లేదు, మామూలుగా అది లేదని ఆయన మున్సిపల్ చైర్మన్ మాట్లాడతాడు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు
నేను అప్పుడు చిన్నప్పుడు రమణ మేము చదువుకునేటప్పుడు వాళ్ళ ఆఫీస్లో వచ్చినప్పుడు రమణ వాళ్ళ ఆయన నారాయణ సార్ అని అంటున్నాడు. సగం రాజకీయం అంతా వాళ్ళ ఆఫీస్లోనే జరిగింది. అలాంటి కుటుంబం వాళ్ళది. దానికి రాజకీయానికి వీళ్ళేం సంబంధం, తర్వాత వాళ్ళేం సంబంధం అని మాట్లాడతాడు. ఇంకోటి ఆయన మట్కా గురించి మైనింగ్ గురించి మాట్లాడాడు. ఏదో భాస్కర్ రెడ్డి గారు ఊరు రాకుండా ఉన్నాడు ఆయన అని మేము ఈయనకు భాస్కర్ రెడ్డికి సరిపోనట్టుంది. ఎప్పుడు భాస్కర్ రెడ్డి నన్ను తిట్టేయాలని చూస్తుంటాడు. మైనింగ్లో 12 పైసలు 5 మందికి భాగాలు ఎన్నిసార్లు చెప్పాలనో. వైఎస్ మధు, భాస్కర్ రెడ్డి, భూమయ్య గారిపల్లి బైబురెడ్డి, రాము, మా మిత్రుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి 5 12 60 పైసలు 40 పైసలు మైన్ ఉన్నారు. 5 ఏళ్ళు యథేచ్ఛగా తొలుకొని మళ్ళీ ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడతారు. నేనేదో లిఫ్ట్ చేసినానంట. నాకేదో ఎప్పుడైనా ఇంకోటి ఈరోజు చెప్తానా, బీటెక్ రవి అనే వ్యక్తి ఉద్యోగాల్లో కానీ ట్రాన్స్ఫర్లో కానీ మైనింగ్లో ఇట్లా అక్రమాల్లో కానీ డబ్బు తీసుకుని ఒక్క క్షణం ఏదైనా నిరూపించండి, మేము రాజకీయాలైనా అనుకుంటాం. అది ఎప్పటికీ జరగదు. అసలు వాటి వైపు మేము తర్వాత వెళ్ళే సమస్య లేదు. తర్వాత ఇవన్నీ ఎందుకు, ఫైనల్గా మనం ఏం మాట్లాడినామో దానికి వాళ్ళు మాట్లాడాలి. అవినాష్ రెడ్డి గారికి 2 క్వశ్చన్లు కుమారకాల దగ్గర ఒక చోట ఫిక్స్ చేసి చేస్తే దాని ఇంకా తోలినారంటే ఏం చేయాలి? బాగా మీ మాదిరి ఒట్టుకు జిల్లా మీరు అమ్ముకున్నారు కదా. అంతకుముందు కడప జిల్లా 12 కోట్లు, చిత్తూరు 14 కోట్లు, డేలంపాట పెట్టారు. ప్రతిరోజు 200 కోట్లు పోతాను జగన్రెడ్డికి. అట్లా చేయలేదని ఏమన్నా బాధ. గవర్నమెంట్ నిర్ధారించినారు ఒక చోట ఇక్కడ ఇసుక నిల్వలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఇసుక తీసినా కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది. ఆడ ప్రభుత్వం నిబంధనల మేరకు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే అతను ఫైట్ చేయమను, దానికి మేము రెడీగా ఉంటాం. అంతేగాని ఊరికే ఇసుక తోలుతారంటే ఎందుకు తోలిస్తారు? అట్లయితే మేము పానపల్లిలో తోలము. ఇంకా ఏదనంటే మట్కా జూదాల గురించి మాట్లాడతాడు. అసలు నేను నిజంగా చెప్తాను, ఈరోజు బర్త్డే ఎవరిది? మా సంజీవ్ వానికి కోడి పందెం అంటే ఇంట్రెస్ట్. అంటే పందెం ఇంట్రెస్ట్ కాదు, వాడు చికెన్ తినాలని, మేసిన కోడి తినాలని ఇంట్రెస్ట్ అంతే. దానికోసం ఓ రోజు పెట్టుకుంటే కూడా డిఎస్పీ వాళ్ళు అడిగితే వానికి ఎంతో ఇష్టమైంది, అది కూడా నేను మానిపించిన. ఈ మధ్య ఎప్పుడన్నా అట్లా క్యారెక్టర్ మాది. జూదం కాడ కానీ ఆ తర్వాత ఇంకో చోట కానీ. మట్కా గురించి మీరు మాట్లాడితే మట్కా అసలు 2వ తాడిపత్రి అయిందని గత 5 ఏళ్ళు అందరికీ తెలుసు. 20-25 లక్షలు కలెక్షన్ అవుతుంది అనేది. 5 ఏళ్ళు ఆ డేనేన్ అనే పిల్లలతో ఫ్లెక్సీలు కట్టించింది వాస్తవమా కదా? ఇంకా మీరే మళ్ళీ మట్కా గురించి మాట్లాడితే ఎట్లా బా? కాబట్టి ఎన్ని వాస్తవాలు తెలుసుకొని ముందు నేను అడిగిన ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పానండి ఎంపీని. రైట్.